హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ గుడ్లవల్లేరు మండలంలో కోత్రం అనే గ్రామంలో శివాలయానికి మనం వచ్చాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గుడివాడ నియోజకవర్గంలో ఉంటుందండి. ఈ పక్కన స్టార్టింగ్లోనే ఒక పెద్ద రావి చెట్టు ఇది గుడి చుట్టుపక్కల ఏరియా అండి. ఒక టేకు చెట్టు కూడా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఫ్రెండ్స్. ఇది చాలా విశాలంగా ఉంది అండ్ పీస్ఫుల్ కూడా ఉందండి. ఈ గుడి హిస్టరీ కూడా చాలా ఉందంట ఫ్రెండ్స్. ఇది పురాతనమైన ఆలయం, శివాలయం. ఇది గౌతమేశ్వర స్వామివారి ఆలయం అని అంటారండి. ముందుగా వచ్చేసి మనం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఓం నమ శివాయ, హర 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 శంభో శంకర. ఇటు పక్కన వచ్చేసి ఇటు వెళ్దాం ఫ్రెండ్స్. ఈ సైడ్ వ్యూ అండి. ఇదంతా చుట్టూ కూడా గ్రీనరీ ప్లేసెస్ అండి. ఇది కోతవరం చాలా బాగుంది. ఇది గ్రీనరీ ప్లేస్. ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర ఇచ్చారండి. శ్రీ గౌతమేశ్వర స్వామివారి స్థల పురాణం అంట. కృష్ణా జిల్లా గొడ్లవరం మనం కోతవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గౌతమేశ్వర స్వామివారి ప్రతిష్ట క్రీస్తు శకం 6వ శతాబ్దంలో గౌతమ మహర్షి ప్రతిష్టాపించబడిందంటండి. ఈ వివరాలు ఏంటనేది ఇంకా క్లారిటీగా లోపల ఉన్న పంతులు గారిని అడిగి నేను మీకు చెప్తానండి. ఇంతలో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా నేను వీడియో తీస్తాను. ఇది చూడండి. ఈ పక్కన వచ్చేసి ఈ మొక్కలు ఉన్నాయి, మారేడు దళం, ఇవి చెట్టు కూడా ఉందండి ఇక్కడ. ఇది గుడి చుట్టుపక్కల ప్రాంతం. పైన నటరాజుల విగ్రహంలా ఉందండి, పోలిక స్వామివారిది. ఈ సైడ్ వచ్చేసి చూడండి. ఇక్కడ అన్నీ కూడా పూజలు చేస్తారనుకుంటండి. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటు పక్కన వచ్చేసి శివాలయానికి ఈ సైడ్ అండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల ప్రాంతం బాగుంది. ఇక్కడ ఏమైనా అభిషేకాలు, ఏదైనా ఊరేగింపులు, విగ్రహాలు యూజ్ చేస్తారండి స్వామివారిది. కానీ ఈ గుడికి కూడా చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఇది హిస్టరీ ఏంటంటే ఇప్పుడు దాకా చూసిన ఆలయాల్లోనే చాలా పురాతనమైన ఆలయం అంటే ఇది బ్యాక్ సైడ్ అండి టెంపుల్కి. ఓం నమ శివాయ. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కూడా. ఇది స్వామివారిది. ఇటు పక్కన వచ్చేసి స్వామివారిది అభిషేకాలు, జలం చేసిందంతా కూడా ఈ దారి గుండా పోతుందండి స్వామివారిది. ఇది పైన వచ్చేసి విగ్రహాలు, ఈ సైడ్ ఇదండి. ఇటు పక్కన వచ్చేసి ఇదంతా కూడా మనీ ప్లాంట్స్, పెద్ద పెద్ద ఆకులు, గ్రీనరీ ఎక్కువ ఉందండి. ఈ ఆలయాల్లో ఏంటంటే పచ్చదనం ఎక్కువ. పక్కన చిన్నపాటి గార్డెన్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఈ గార్డెన్స్ వల్ల ప్రకృతికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా కాసేపు స్పెండ్ చేయడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్ అండి ఇవి. కోతవరం గ్రామంలో శివాలయం. ఇక్కడ కోతవరం గ్రామంలో టెంపుల్స్ కూడా చాలా అన్నీ మ్యాక్సిమం ఇలానే ఉంటాయండి, పీస్ఫుల్గా. మొత్తం గ్రీనరీ వ్యూస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం. ఈ పక్కన వచ్చేసి స్వామివారిది విష్ణు పాదముద్రికలో ఉన్నాయి. విష్ణు ఫ్రెండ్స్. ఈ గుడి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ ఈ గుడి? అయితే ఈ గుడి విశేషాలు ఇంకా మనం తెలుసుకోవడానికి లోపల ఈ గుళ్ళో పంతులు గారు గౌతమేశ్వర గారు, ఆయన మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. గుడిలోకి ఎంట్రన్స్ అయ్యాం. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర్. స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ముందు నందీశ్వరుని విగ్రహం ఫ్రెండ్స్. నందీశ్వరుడు సూర్యుడికి అభిముఖంగా శివుడికి ఉన్నారు. పంతులు గారు నమస్తే అండి. నమస్కారం. ఈయన ప్రధాన అర్చకులండి ఈ ఆలయానికి. ఈయన మాటల్లో ఈ శివాలయం గురించి మనం తెలుసుకుందాం, పూర్తి విశేషాలు ఏంటో. పంతులు గారు చెప్పండి. శ్రీ గంగా పార్వతీ సమేత గౌతమేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలో 1954 సంవత్సరంలో ఏర్పడింది. ఇది గౌతమ మహర్షిని తపస్సు చేస్తే వచ్చినటువంటి స్వయంభూగా చెప్తూ ఉంటారు. మేము 9 తరాలుగా అర్చకత్వం చేస్తున్నాం. నేను 9వ వాడిని. 9 తరాలంటే మనిషికి సగటున 50 సంవత్సరాలు వేసుకుంటే 950 450 సంవత్సరాలు మేమే అర్చకత్వం చేస్తున్నాం ఇక్కడ. ఈ గౌతమేశ్వర స్వామి ముందు ఈ ఊరు పేరే గౌతమపురం అని పెట్టారు. ఈ స్వామి వెలిసాక ఈ చుట్టుపక్కలంతా కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకొని గౌతమపురం పెట్టుకున్నారు. తర్వాత గౌతమ వరం అయింది. క్రమేపీ నోరు తెరక్క అది కౌతారంగా చేర్చారు. ఈ యొక్క స్వామివారు గౌతమ మహర్షి తపస్సు చేస్తే వచ్చారని చెప్పారు. కాలక్రమేణా అది భూగర్భితం అయిపోయింది, మట్టిపడి. ఆ తర్వాత ఒక నాయుడు కల్లో కనపడి, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, నా పేరు గౌతమేశ్వర స్వామి, నేను గౌతమ మహర్షి తపస్సు చేస్తే వచ్చి ఉన్నాను, నాకు దేవాలయం కట్టమని అడిగట్ట. అప్పుడు ఆయన కల్లో ఏంటోలే అనుకున్నట్ట. వారం రోజులు వరుసగా వచ్చి చెప్తే ఊళ్ళోకి వెళ్ళి చెప్పేట. ఇది ఊరు కాదు, ఊరు చివర ఉండేది, ఎక్కడ గుడ్లవలేదు మొదట్లో ఉండేది ఊరు. ఇదంతా అడవి, చిట్టడవిలాగా ఉండేది.
అలా ఊళ్ళో వాళ్ళు ఎవరు నమ్మలేదు అంటే అది దేవుళ్ళు కనపడటం ఇది. అప్పుడు మళ్ళీ కనపడడం మొదలెట్టా. కనపడి చివరికి మా కనపడుతున్నాడు అంటే ఇంత ముందు ఇది మొత్తం అడవిలాగా ఉండేది పంతులు గారు. చిట్టడివిలాగా ఉండేది. చిట్టడివి. చిట్టడివిలాగా ఉండేది. అంటే ఇక్కడ జన నివాసం అయితే ఉండేవాళ్ళు కాదు. ధన్యవాసం కాదు, ఇదంతా అడవి పచ్చికలు. గొడ్లు మెప్పుకునేవాడు, గుడ్లు మెప్పుకునేవాడు. ఓకే, ఇదంతా అడవిగా ఉండేదంట ఫ్రెండ్స్ ఫస్ట్లో. అప్పుడు అసలు ఇదే చెప్తే నమ్మట్లేదు. ఒకసారి ఎట్లా ఆయన రైతు, ఆయన ఆవులు గేదెలు ఉన్నాయి. పిల్లలు ఏం చేశారంటే గొడ్లు మేపుకుంటే వచ్చేసి ఇక్కడ మేపుకుంటూ ఉన్నారు. మేపుకుంటూ ఉంటే ఆవు ఒక బాగా ఎత్తుగా ఉన్నటువంటి భూమి మీద వచ్చి పడుకొని లేచి పొదుగు తగ్గిపోయింది. ఆ రోజు అట్లా 2-3 రోజులు పాలు ఇవ్వడం మానేసింది. అప్పుడు ఏంటి ఇది వీడు పాలేరైనా పితుక్కున్నాడని అనుమానంతో ఆ నాయుడు గారు ఎంటొచ్చాడు. చూసే చాటుగా చూస్తే పొదుగు మీద ఉండగా పడుకొని లేచాడు, పొద్దు తగ్గింది. ఆ రోజు రాత్రి మళ్ళీ కనపడి, అయ్యా నేను చెప్పాను కదా నీకు, నువ్వు నాకు గుడి కట్టమని చెప్పారు. అయ్యా ఊళ్ళో చెప్తే నమ్మట్లేదు నన్ను, కాబట్టి నాకు ఏదో నిదర్శనం ఇమ్మంటే అప్పుడు నేను నిదర్శనం ఇస్తానని చెప్పారు. ఒకరోజు నిదర్శనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ దేవాలయం కట్టాలని అనుకున్నారు. ప్రారంభించారు. కొంతమంది అన్నారు ఇక్కడ కడితే పూజారావు ఉంటాడు అడవిలో, కాబట్టి ఈ లింగాన్ని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఉండేటువంటి ఆ ఊరు పేరు ఏదో తెలియదు, అప్పుడు లేదు, అది కౌతరం కాదు, అక్కడ కడదాం అనుకున్నారు. కడదాం అనుకునే టైంలో 3 చనిపోయారట తోతుంటే. అప్పుడు చెప్పాడు, ఎవరే నాన్న స్థానం అది, నువ్వు 2 రాళ్ళు ఆ తర్వాత వచ్చేవాడు వస్తారన్నారు. అట్లా ఫస్ట్ ఒక లింగానికే దేవాలయం కట్టారు. ఇంకా మిగతా లేవు, అమ్మవారు, వీరభద్ర స్వామి ఇప్పుడు ఎవరు లేదు. ఫస్ట్ లింగానికి మాత్రం, ఫస్ట్ లింగానికే గుడి కట్టారు. కట్టే ఏముంది, చుట్టూ ప్రాకారాలు ఏమీ లేవు, అంత అడవి గడ్డి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏదో దూపం దేకుండా దేవుడు కనపడ్డాడంటే ఎవరు ఏదో ఒకటి అటువంటి పెడతారు. అలా కాలక్రమంగా జరుగుతుంది. అట్లా ఉండగా ఒకసారి మామూలు గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ పాలు తెలిసింది. ఓకే, ఏ కాయ కాసినా 5 తలలు 10 తలలు ఉండేవి పావులే. అప్పుడు ఏలూరు బస్సు ఉండేది, 12 to ఏలూరు. ఒక బస్సు వెళ్తే మనకు గంటన్నర బస్సు రాదు. అటువంటి టైంలో బస్సుకు వచ్చేవాళ్ళ కొంతమంది ఎండపల్లి కట్టుకొని వచ్చి ఒక గుమ్మడికాయ పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అట్లా గుమ్మడి కూర్చుని వాళ్ళు. ఒక నెలకి ఆ పాలన ఎండిపోవడం జరిగింది, ఏమీ లేదు. ఆ తర్వాత కానూరు దామోదరయ్య గారి టైంలో 1954లో ట్రస్ట్ బోర్డు వచ్చింది. అందుకని 2008 తీసి ఒక లింగాన్ని తీసి మళ్ళా పైకి లేపి కట్టారు. 2002లో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అందుకని దేవాలయం కొత్తగా కనపడుతుంది. ఇది 3000 సంవత్సరాల దేవాలయం అంటే ఎవరు అదే ఇట్లా ఉంది కదా అని అంటున్నారు. ఇది ఏమైనా ఈ దేవాలయానికి రావడం వలన పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు లేని వారికి పిల్లల సంతానం కాని వాళ్ళకంటే నేను చెప్పలేదు. కానీ పిల్లలు లేని వాళ్ళకి చాలామంది ఇక్కడ ప్రశ్న చేస్తే పిల్లలు కలిగారు. వాళ్ళ పేరు కూడా గౌతమేశ్వరరావు, గౌతమేశ్వరి ఇట్లా నామకరణాలు ఉన్నాయి స్వామివారి పేరుతో. ఈ ఊళ్ళో 25 హరిజనులతో సహా ఈ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచే కాదు, బంద నుంచి పెడ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి మొక్కుని 41 రోజులు ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలు కలిగితే మళ్ళీ వచ్చి ఆ మొక్కుబడి తీర్చుకునేవాళ్ళు ఉన్నారు. పెళ్ళి అనేది మాత్రం నాకు తెలిసి లేదు, వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లలు మాత్రం పుట్టారు ఖచ్చితంగా, నమ్మకం. వాళ్ళు వచ్చారు, మళ్ళీ తిరిగి వచ్చారు. కార్తీక మాసం మహాశివరాత్రి ఉత్సవాలు కూడా బాగా చేస్తారు ఇక్కడ. మహాశివరాత్రి శాంతి కళ్యాణం అండి, శాంతి కళ్యాణం, వార్షిక కళ్యాణం వైశాఖ మాసం 3 జరుగుతుంది. ఓకే, దసరా 10 రోజులు అమ్మవారికి దేదీప్యమంగా అలంకారం, రోజుకు అలంకారం వేస్తాం. ఆ 10 రోజులు బాగా వస్తారు జనం, బూడేసి ఖాళీ ఉండదు. ఓకే పంతులు గారు. ఆ స్వామివారి కుడి పక్కన వచ్చేసి పార్వతీదేవి వారి విగ్రహం అనేది కొలువు తీరుందండి ఇక్కడ. ఎడం పక్కన వచ్చేసి వీరభద్ర స్వామి వారిది విగ్రహం అనేది ప్రతిష్టాపించబడిందండి. టోటల్గా ఈ ఆలయం చరిత్ర వచ్చేసి ఇదండి. పంతులు గారి మాటల్లో మనం తెలుసుకున్నాం. గోత్రంలోని శివాలయంలో విశేషం మొత్తం కూడా తెలియజేసుకున్నాం. అలాగే ఆయనకి ఒక కృతజ్ఞత మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పంతులు గారు, థ్యాంక్ యూ పంతులు గారు. మాకు ఈ విషయాలన్నీ చెప్పి సహకరించినందుకు థ్యాంక్ యూ పంతులు గారు. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర.